మన ఫ్యామిలీ అందరికీ హై అండి. ఈరోజు తోటలో పని చేసుకుంటూ కొంచెం కష్టం అనిపించినా సరే ఈ చెంచల కూర కోసానండి. అంటే ఒకటే పని ఉందా, పని కష్టం అనిపిస్తుంది కానీ చెంచల కూర కోసిన తర్వాత అస్సలు వదిలిపెట్ట బుద్ధి కాలేదండి. ఈ చెంచల కూర ఎక్కువ శాతం తొలకరలు స్టార్ట్ అయిన తర్వాత తోటలలో, వరి పొలాలలో, చేలల్లో దొరుకుతుందండి. అంటే కొంతమందికి తెలియదు కానీ ఎక్కువ శాతం తెలిసే ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలలో కూడా పల్లెటూర్ల వాళ్ళు కోసుకొచ్చి మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని కమ్మదనం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం చపాతీలకి, జొన్న రొట్టెలకి ఈ కూరతో తింటారండి. మామిడికాయల సీజన్లో మొదటి మామిడికాయ తినడానికి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తామో, ఈ చెంచల కూర కూడా తొలకరి వర్షాలు పడ్డప్పుడు ఎప్పుడెప్పుడు ఈ చెంచల కూర దొరుకుతుందా అని ఎదురు చూస్తాం అంటాం. ఇక చెంచల కూర కోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత 2-3 సార్లు శుభ్రం కడుక్కోవాలి. అంటే వర్షాలు పడుతుంది కాబట్టి ఉసుకు ఎక్కువ మొక్క మీద పడుతుంది. శుభ్రంగా కడిగేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసి ఈ కూరలోకి ఎక్కువగా ఎండుమిర్చి వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చా దంచి వేసేసి అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత కడిగి పెట్టిన ఈ చెంచల కూర వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేస్తున్నాను. అసలు అయితే కారం చాలామంది వేయరు. కొద్దిగా కారం వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేస్తే చెంచల కూర రెడీ.